మహానాడులో ప్రత్యక్షమైన అన్న ఎన్టీఆర్ మరోసారి టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబు యువగళం టేబుల్ బుక్ చూసుకుని భావోద్వేగానికి గురైన లోకేష్ రెండో రోజు మహానాడులో ఇవే ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడంతో రెండో రోజు మహానాడు ప్రారంభమైంది. టెక్నాలజీ వినియోగాన్ని ఎక్కువగా ప్రోత్సహించే చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ ఈసారి ఏఐ ద్వారా దివంగత ఎన్టీఆర్ ప్రసంగాన్ని మహానాడు వేదికగా ప్రదర్శించడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. టీడీపీ ఆవిర్భవించిన ఏపీలో అమలు చేసిన పథకాలు, సాధించిన అభివృద్ధి గురించి ఏఐ ఎన్టీఆర్ ప్రస్తావించారు. తాను ప్రారంభించిన పథకాల్ని గుర్తు చేస్తూ చంద్రబాబు నాయకత్వంలో రూపుదిద్దుకున్న ప్రస్తుత సంక్షేమ పథకాలపై ప్రశంసల్ని కురిపించారు. ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం మహానాడుకు హాజరైన ప్రతినిధులు, కార్యకర్తల్ని ఆకట్టుకుంది. కళాకారులకు, మేధావులకు, శాస్త్రజ్ఞులకు, విఘ్నులకు, ముఖ్యంగా నా పసుపు జెండాను కుండెల మీద మోస్తున్న తెలుగుదేశం. ఇవాళ మహానాడులో యువగళం పాదయాత్ర బుక్ ను చంద్రబాబుకు అందజేశారు నారా లోకేష్. సందర్భంగా లోకేష్ తన పాదయాత్ర అనుభవాల్ని, ప్రజల ఆదరాభిమానాల్ని గుర్తు చేసుకున్నారు. పుస్తకంలోని పలు అంశాలను చంద్రబాబుకు వివరించారు. సందర్భంగా చంద్రబాబు పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సుల్ని తీసుకున్నారు. మహానాడు వంటి కీలక సందర్భంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం తనకెంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు లోకేష్. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబు ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆయన్ను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్య ప్రకటించారు. ఆ తర్వాత ఆయనతో పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా 2 సంవత్సరాలు ఉంటారు ఈ పదవిలో. చంద్రబాబు 1995లో తొలిసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతల్ని స్వీకరించారు. అప్పటి నుంచి 3 దశాబ్దాలుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. 2014 రాష్ట్ర విభజన వరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన తర్వాత జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.